హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన స్పెషల్ ఏంటంటే నాటుకోడి బిర్యానీ అండి. కానీ దమ్ బిర్యానీ కాదండి. కొంచెం పలావ్ టైప్‌లో చేస్తాను కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుందండి. మనం మామూలుగా ఒక రెస్టారెంట్‌కి వెళ్ళామనుకోండి, మామూలుగా నాటుకోడి బిర్యానీ ఆర్డర్ చెప్తే తను దమ్ రైస్ వేసి నాటుకోడి ఫ్రై పీస్ బిర్యానీ ఇస్తాడు. కానీ నాటుకోడికి మెయిన్ ఏంటంటే ఆ గ్రేవీ అండి. ఆ గ్రేవీ మనం మిస్ చేసుకోవద్దు నాటుకోడికి. ఎందుకంటే ఏ మసాలా కానీ, ఏ ఘాటు కానీ, ఎంత టేస్ట్ అయినా అందులో ఉంటుంది. అందుకే నేను నాటుకోడి బిర్యానీ అనేసరికి ఈ టైప్‌లో చేస్తానండి. ఎందుకంటే ఈ టైప్‌లో చేస్తే పలావ్ టైప్‌లో చేస్తే ఆ గ్రేవీ కూడా మనకు మిస్ కాదు. ముక్క కూడా మంచి రుచిగా ఉంటుంది. ఇంకొకటి మంచి మసాలా బిర్యానీ అండి. టేస్ట్‌కు టేస్టు, రుచికి రుచి, మన గ్రేవీ కూడా మిస్ కాదు. అందుకే ఈ టైప్‌లో బిర్యానీ చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బావుంటుంది. దమ్ము నాటుకోడి అనేది అంత సూట్ కాదేమో అని అంటే నా ఆలోచన. మీ ఇష్టం అండి. కాకపోతే నాటుకోడి గ్రేవీ మెయిన్ కాబట్టి ఇలా చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి నేను ఒక కేజీ రైస్‌కు కేజీంబావు దాకా అయిందండి చికెను. వినండి, కేజీంబావు దాకా అయింది. ముక్క కూడా కొంచెం లావుగా, అంటే మరీ లావు కాదు, మరీ సన్నగా కాదండి. ఒక్కొక్క లావు ఒక మాదిరిగా కొట్టించాను. చూడండి, రైస్ కూడా పర్ఫెక్ట్‌గా బయలైపోయింది. ముక్క కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎలా దీంట్లో మెయిన్ ఏంటంటే మసాలా అండి. ఆ మసాలా కూడా ఎలా వచ్చిందో ఈ వీడియోలో ఇప్పుడు మీకు క్లియర్‌గా పిన్ టు పిన్ చెప్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక 5 పచ్చిమిర్చి అండి. 5 పచ్చిమిర్చి, 5 లేక 6 తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఉల్లిగడ్డ కూడా మీరు ఏం చేస్తారంటే బ్రౌన్ ఆనియన్ లెక్క సన్నగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎర్ర ఉల్లిగడ్డ తీసుకోండి. ఎర్ర ఉల్లిగడ్డే మెయిన్. ఇలా నేను చూపించిన టైప్లో ఇలా కట్ చేసేయండి, సరిపోతుంది. ఇలా కట్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎన్ని ఉల్లిగడ్డలు తీసుకుంటారంటే ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకోండి. 4 అంటే 4 సరిపోతాయండి. మీడియం సైజు సరిపోతాయి. తర్వాత ఒక 5 రూపాయల కొత్తిమీర, 5 రూపాయల పుదీనండి. అవి కూడా కొత్తిమీర, పుదీనా ఎలా కట్ చేస్తారంటే కొంచెం పొడుగ్గా కట్ చేయండి. సన్నగా తురమాల్సిన అవసరం లేదు. చూడండి నేను ఎలా కట్ చేశానో అలా కట్ చేయండి. ఇప్పుడు ఈ నాటుకోడి పలావ్ నా స్పెషల్ ఏంటంటే నేను ఎక్కడ కూడా ఎలాంటి బయట కొనుక్కొచ్చిన మసాలాలు వాడలేదు. నాటుకోడికి మెయిన్ అదే కదండి. ఇంట్లో మసాలాలతోటే కానీ నాటుకోడి మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ దీని మసాలాలు ఒకసారి చూడండి, ఒకసారి ఏమేమి వేస్తాను. ఫస్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5 నుంచి 6 లవంగాలు, 3 చెక్క, ఒక 8 ఏలక్కాయలు, 2 స్టార్ పువ్వు, నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సజీరా అండి. సజీరా వేసేసి చిన్నగా మంట పెట్టేసి సన్నటి సెగ మీద వేయించాలండి. ఎక్కువ మాడొద్దు. మాడితే టేస్ట్ అనేది, మసాలా అనేది టేస్ట్ పోతుందండి. అందుకే ఉందా లేదా అనే విధంగా వేయించాలి, అంతే సరిపోతుందండి. చూడండి నేను ఎంత సన్నగా మంట పెట్టానో. సన్నటి సెగపై పెట్టేసేయాలి. పెట్టేసి దాన్ని ఇప్పుడు మిక్సీ చాలా సన్నగా పట్టేసేయాలండి. మెయిన్ మసాలా అండి నాటుకోడికి ఏంటంటే న్యాచురల్ మసాలే దాని లుక్, దాని టేస్ట్ కూడా. చూడండి ఇప్పుడు మసాలా పట్టాం, చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి జెన్యూన్ మసాలా, మనం ఓన్గా తయారు చేసుకున్న మసాలా. ఇందులో ఎక్కడ కూడా మనం కొనుక్కొచ్చిన మసాలా వేయకండి, అంత టేస్ట్ రాదు. ఎందుకంటే నాటుకోడికి మెయిన్ ఏంటంటే మన ఓన్ మసాలే. ఇప్పుడు చూడండి చికెన్ వచ్చేసి నేను ఏ సైజులో కట్ చేసుకున్నానో అందుకే ఈ వీడియో చూపించడం జరిగిందండి. కేజీ బావు అండి. కేజీ బావు చికెన్ వచ్చేసింది నాకు. మంచిగా కాల్చి పసుపు రాసి మంచిగా చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇక స్టార్ట్ చేద్దామండి నాటుకోడి బిర్యానీ. ఆయిల్ వచ్చేసి ఒక 2 గంటలు వేసుకోండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. బిర్యానీ కాబట్టి మినిమం 200 నుంచి 250 ml వరకు పడుతుంది. 3 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఫస్ట్ మనం కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి.
కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం వేసిన తర్వాత మన ఉల్లిపాయ కట్ చేసాం కదండి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ కాస్త గోల్డ్ కలర్ అయ్యే వరకు వేగనివ్వండి. ఉల్లిగడ్డ గోల్డ్ కలర్ అయ్యే వరకు వేగనివ్వండి. చూడండి కొంచెం కలర్ మారుతుంది. కలర్ మారినప్పుడు కొంచెం కస్తూరి మేతి ఉంది కదండి, కొంచెం వాటర్లో కడిగేసి వేసేయండి. ఎందుకంటే ఒకవేళ రాయి ఉంటుంది కదండి, అందుకే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. అందుకే ఇప్పుడు పుదీనా కూడా అలాగే వేసేయండి. ఎందుకంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే మనం కడగాలండి. ఒకసారి వాష్ చేస్తే చిన్న చిన్న రాళ్ళు అనేది వెళ్తాయి కాబట్టి. దీంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా అలా కలుపుతూ ఉండండి, ఒక 2 నిమిషాల వరకు. తర్వాత మనం చికెన్ వేయాల్సి ఉంటుంది. నాటుకోడి చికెన్ వేయండి. చికెన్ వేసి కలుపుతూ ఉండండి. ఇంకొక విషయం చెప్తానండి, నాటుకోడి చికెన్ ఇప్పుడు మనం వేసే కదండి, వేసినప్పుడు ఏమైందంటే ఒక కోడిని బట్టి ఉంటుందండి. ఒక కోడి ముదురు ఉంటుంది, అదేమవుతుందంటే దాదాపు 20 నుంచి 25 నిమిషాల దాకా ఉడుకుతుంది. కొన్ని కోళ్ళు లేతగా ఉంటాయి, అది వచ్చేసి ఒక పావు గంట ఉడుకుతుందండి. కాబట్టి కోడిని బట్టి మనం అంచనా వేయలేం, టైం చెప్పలేమండి. అందుకే నేను ఏం చెప్తానంటే, కోడి మీరు ఉడికిందా ఉడకలేదా ఒక 20% ఉడికే వరకు ఇందులో వేగనిస్తూ ఉండండి. 2 టేబుల్ స్పూన్ దొడ్డుప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ దొడ్డుప్పు వేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత కోడి అనేది కొంచెం కలర్ మారుతుంది. తర్వాత దొడ్డుప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు వేసుకొని ఇప్పుడు పెరుగు వేసుకోండి. పెరుగు వచ్చేసి ఎంత అంటే ఒక 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఒక 100 ml ఉంటుంది కదా, 100 ml సరిపోతుంది. కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఒకవేళ తేజ మిరపకాయలు కానీ ఎక్కువ ఉంటే స్పైసీ మటు మీరు చూసుకోండి, మీ దాన్ని బట్టి వేసుకోండి కారం. ఇప్పుడు కారం వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు అలా మగ్గనిస్తూ ఉండండి. ఎందుకంటే ఈ కారం, ఉప్పు, పసుపు, అల్లం అనేది మన ముక్కకు మంచిగా పట్టాలి కాబట్టి. మెయిన్ ఇదే కదండి టేస్ట్. ఎందుకంటే ఈ నాటుకోడి బిర్యానీ అనేది నేను న్యాచురల్గా చెప్పడం జరిగింది, ఎలాంటి కల్తీ మసాలా లేకుండా. అసలు టేస్ట్కు రుచికి రుచి అసలు చెప్పలేమండి. హెల్త్ కూడా చాలా మంచిది నాటుకోడి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ముక్క మగ్గిపోయింది బాగా. ఒకవేళ మీరు స్పైసీ తినరనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా ఇప్పుడే పోసుకోండి. ఒకటండి, కాస్త అడుగు పట్టకోకుండా చూడండి, అడుగు పడితే మాత్రం మళ్ళీ అంత టేస్ట్ రాదు. ఎందుకంటే మసాలా వేసినప్పుడు చూడండి కొంచెం అడుగు పడుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసుకోవాలండి. ఇక పోస్తే వాటర్ గురించి చెప్తాను. వాటర్ వచ్చేసి మీరు 1 కేజీ బిర్యానీ ఏ బౌల్ తోటితే నానబెట్టారో దాంతో అదే కేజీన్నర పోసుకోండి. కేజీన్నర వాటర్ అంటే కేజీన్నర వాటర్ కాదండి, కొలతతో కాదు, లీటర్ లెక్క చెప్పలేం కదండి. ఎందుకంటే ఏ కేజీ డబ్బాతో పోసారో దాంతో 1.5 పోసుకోండి, సరిపోతుంది వాటరు. పోసుకొని ఇప్పుడు మాత్రం ఒకసారి ముక్క టేస్ట్ చేయండి ఒకసారి. ఎందుకంటే ముక్క ఎంత ఉడికిందా లేదా, కొంచెం అయితే కొంచెం పలుకు ఉండాలండి ముక్క అనేది, మరీ పూర్తిగా ఉడకొద్దు. ఈ 20% పలుకుందనంగా ఇప్పుడు మసాలా వేసేయాలండి. మనం పట్టినాం కదండి ధనియా పౌడర్, మసాలా అన్నీ వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ముక్క అనేది చెక్ చేసుకోండి మీరు. ఒక ఎంత ఉడికిందా లేదా చాలా పలుకుందా, ఒక 20% మాత్రమే ఉందా అని చూసుకోండి. ఇప్పుడు రైస్ చూడండి, ఈ రైస్ ఒక 1 అవర్ నానబెట్టాలండి నాటుకోడి బిర్యానీ కంటే. ఎందుకంటే రైస్ అనేది చాలా బాగా నానాలి, ఎంత నానితే అంత పర్ఫెక్ట్ రైస్ వస్తుంది. మామూలుగా 20 నిమిషాలు అర్ధగంట కుదరదండి, దాదాపుగా 1 అవర్ దాకా నానబెట్టాలి రైస్ అనేది నాటుకోడికి. నానబెట్టి ఇప్పుడు బాగా నానబెట్టిన రైస్ వేసాం.
రైస్ వేసి నేను అది కూడా చెప్తున్నానండి, ముక్క చెక్ చేసుకోండి. ఎందుకంటే నాటుకోడి అనేది ముక్క త్వరగా ఉడకదు. ముక్క ఉడికిన తర్వాతనే రైస్ వేసుకోండి. రైస్ ఎంతసేపట్లో అయిందండి, ఒక 10 నిమిషాల లోపు అయిపోతుంది రైస్ అనేది. ముక్క అనేది ఉడకాలి. కానీ ఈ గ్రేవీతో ఆ చికెన్ ముక్కలతో తింటే ఉంటుందండి టేస్ట్ మాత్రం ఇక మాటలో చెప్పలేమండి. ఎందుకంటే ఇది మామూలుగా మనం జెన్యూన్ మసాలాలతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం అస్సలు వేరే లెవెల్ అండి. ఒక్కొక్కసారి ఈ నాటుకోడి బిర్యానీ ఇలా చేసామంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తూ ఉంటాం. మటన్ బిర్యానీ కూడా పనికిరాదేమో ఒక్కోసారి అలా అనిపిస్తుంది. ఇలా స్లోగా, అంటే స్లో మోషన్ వీడియో అండి, బట్ ఇట్లా స్లోగా కలబెడుతుండండి రైస్ వేసినప్పుడు. ఎందుకంటే రైస్ వేసినప్పుడు చాలా జాగ్రత్త కలబెట్టాలి, ఎందుకంటే రైస్ అనేది ఇరుగుతుంది కాబట్టి. అందుకే స్లోగా కలుపుతూ ఉండాలి. నేను మామూలుగా కొన్ని కలిపే షాట్లు చూపించాను, కానీ మ్యాక్సిమం స్లోగానే కలిపానండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇలా రైస్ వాటర్ అనేది బుడగలు వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఒకసారి కలిపేసి మొత్తం ఒకసారి మంచిగా రైస్ ఇలా అనుకొని దాని నుంచి కొత్తిమీర వేసేయండి. అందుకే నేను కొత్తిమీర అనేది మసాలా వేయలేదు. ఇప్పుడు మూత పెట్టేసి దాదాపుగా ఒక 10 నిమిషాలు అయిద్దండి. ఇంకొకటి 10 నిమిషాల తర్వాత అయిపోయిందండి. ఇంకొకటి విషయం చెప్తాను, గ్యాసు అనేది మనం మూత పెట్టినప్పుడు చాలా స్లోగా పెట్టాలి. ఇంతసేపు ఒక ఎత్తు అయితే గ్యాసు, ఇప్పుడు అంటే చాలా స్లోగా పెట్టాలండి గ్యాస్ అనేది. చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది. మనం చెక్ చేసాం, మనం మూత తీసి చూసాం, ఇంకా కొంచెం వాటర్ ఉంది, గుంజుకోలేదు. ఇంకా గ్యాస్ స్లోగా పెట్టి ఇంకొక 2 లేదా 3 నిమిషాలు అలా ఉంచండి. ఒక్కసారి మాత్రం ఇలా తిప్పేయండి. చూడండి, రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. రైస్ అయితే ముక్క కూడా కరెక్ట్ బయలైపోయిందండి. టేస్ట్ కూడా కొంచెం కూడా తేడా ఉండదు. ఒకవేళ మీకు నెయ్యి అంటే ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి. కాకపోతే మాత్రం నాటుకోడి బిర్యానీకి అనేది నెయ్యి అనేది అంత సెట్ కాదేమో అండి. ఎందుకంటే దమ్ బిర్యానీ వేరు, నాటుకోడి బిర్యానీ వేరు. నాటుకోడి పల్లి ఆయిల్తోనే టేస్ట్ ఉంటుంది మామూలుగా ఏ ఆయిల్ కంటే. ఇది ఒకటి గమనించాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫుడ్లో ఏం కోరుకుంటున్నారు, అంటే ఎలాంటి ఫుడ్ కోరుకుంటున్నారు నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అనేది ఇప్పుడు ఈ ఛానల్కు పునాదులు లాంటిదండి. మనకు 1 మిలియన్ వచ్చినా సరే కానీ 1,00,000 సబ్స్క్రైబర్ అనేది వాళ్ళు చాలా మెయిన్ అండి, పిల్లర్ లాంటి వాళ్ళు. అందుకే దయచేసి కొత్తగా చూస్తున్న ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఎందుకు ప్రతి వీడియో సబ్స్క్రైబ్ చేసుకో అని ఎందుకు చెప్తానంటే మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి ఇది. అన్ని ఛానల్స్ వేరు. మీకు ఫుడ్లో ఏదైనా డౌట్ ఉన్నా, ఇంకా కొత్తగా ఏదైనా రెసిపీ నేర్చుకోవాలన్నా, ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలన్నా కూడా అది ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది యూజ్ అవుతుందండి. ఎందుకంటే కొత్త రెసిపీస్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అందుకే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది 90% చూస్తున్నారు, నా వ్యూస్ బాగానే ఉంటున్నాయి, బట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేరండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్తగా లైక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కింద హైప్ అనే బటన్ వస్తుంది, దానికి దయచేసి పాయింట్స్ ఇవ్వగలరండి. ఎందుకంటే ప్రతి వీడియో నేను అనుభవంతో చెప్తాను. 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ఈ ఫీల్డ్లో, 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఫుడ్లో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇలాంటి నాటుకోడి బిర్యానీ కాదండి, చాలా రకాల బిర్యానీలు కూడా నేను ఇంకా పెడతాను. మీరు ఇంకా ఏ బిర్యానీ నేర్చుకోవాలనుకుంటున్నారు? దాదాపు ఆల్మోస్ట్ మన ఛానల్లో అన్ని బిర్యానీస్ ఉన్నాయండి. ఎన్ని బిర్యానీలు హోటల్లో ఎలా ఉంటాయి, రెస్టారెంట్లో మన ఇంట్లో ఎలా చేసుకోవాలి, కేజీ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ అన్నీ ఉన్నాయండి. A to Z ఉన్నాయి. కాబట్టి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గ్రేవీల సంగతి కానీ అన్నీ ఉన్నాయి. గ్రేవీలు కానీ, ఎల్లో గ్రేవీ కానీ, వైట్ గ్రేవీ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా ఫుడ్ నేర్చుకోవాలనుకుంటే నాకు చెప్పండి. బిజినెస్ పెట్టే వారికి కూడా నా బయోలో నా నెంబర్ ఉంది. మన
మన మన బయోలో నెంబర్ ఉంది, అది చూసి నాకు కాల్ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ వాట్సాప్ చేయండి. ఓకేనండి. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దు, షేరు మర్చిపోవద్దండి. హై ఫండ్స్ అయితే దయచేసి ఇవ్వండి. థ్యాంక్ యూ.